హాయ్ వ్యూవర్స్, నమస్తే. కర్ణాటకలోని ధర్మస్థల ఆలయ సమీపంలో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి మానవ అస్థిపంజర అవశేషాలను కనుగొన్నట్టు తాజా సమాచారం అయితే అందుతుంది. అక్కడ ధర్మస్థల ఆలయంలో పనిచేసిన ఒక మాజీ పారిశుద్ధ కార్మికుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మొత్తం 15 ప్రాంతాల్లో మృతదేహాలను పూడ్చిపెట్టినట్టు అతను తెలిపాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం మాజీ కార్మికుడు చూపించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టింది. మొదట తవ్విన 5 ప్రదేశాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. తాజాగా 6వ ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో మానవ అస్థిపంజర అవశేషాలు లభించాయి. ఇవి ఒక పురుషుడికి చెందినవై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దొరికిన అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. తవ్వకాల్లో మృతదేహాలతో పాటు ఒక మహిళ పేరుతో ఉన్న రూపే డెబిట్ కార్డు, ఒక పురుషుడి పాన్ కార్డు కూడా లభించాయి. ఇవి దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. భవిష్యత్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఆలయ ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్డే పాత్రపై కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన నిర్దిష్ట ఆధారాలైతే ఇంకా ధృవీకరించబడలేదు. ఇంకా మిగిలిన 9 ప్రాంతాల్లో తవ్వకాలు జరగాల్సి ఉంది. ఈ తవ్వకాల్లో మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. వర్షాల కారణంగా కొన్నిసార్లు తవ్వకాల ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. అయినప్పటికీ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ధర్మస్థల తవ్వకాలపై స్థానికుల అభిప్రాయాలు 2 రకాలుగా ఉన్నాయి. కొంతమంది ప్రజలు ఆ సంఘటనలను భయం, ఆందోళనతో చూస్తున్నారు. తమ గ్రామంలో పవిత్రమైన ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వారికి దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అయితే చాలా మంది స్థానికులు ఆలయాధికారులపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్డేపై ఉన్న ఆరోపణలను వారు నమ్మడం లేదు. హెగ్డే కుటుంబం దశాబ్దాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి, సమాజ సేవకు అంకితమైందని, అలాంటి వారు ఇలాంటి నేరాలకు పాల్పడతారా అని తాము విశ్వసించలేమని వారు చెబుతున్నారు. మరికొంతమంది ఈ దర్యాప్తును స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆరోపణలలో నిజమేంటో తేల్చడానికి ఈ విచారణ అవసరమని, తద్వారా ఈ ప్రాంతంపై ఉన్న అపోహలు తొలగిపోతాయని వారు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో న్యాయం గెలవాలని, నిజం బయటకు రావాలని వారు కోరుకుంటున్నారు. మొత్తంగా స్థానికులలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ సంఘటన వారిని తీవ్రంగా కలిచివేసిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి యూట్యూబ్ ఛానల్స్ ఇంకా కొన్ని వార్తా కథనాల్లో 100 లేదా అంతకన్నా ఎక్కువ మృతదేహాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రత్యేక దర్యాప్తు బృందం కేవలం 15 ప్రాంతాల్లో మాత్రమే తవ్వకాలు జరుపుతుంది. దీనికి ప్రధాన కారణం ఈ కేసులో కీలక సాక్షి అయిన మాజీ పారిశుద్ధ కార్మికుడు చూపించిన ప్రదేశాలు ఇవే కావడం. అతని ఫిర్యాదులో తాను సుమారు 2 దశాబ్దాల కాలంలో వందల కొద్ది మృతదేహాలను పూడ్చిపెట్టానని, ఇంకా కాల్చానని చెప్పుకొచ్చాడు. అయితే దర్యాప్తులో భాగంగా అతను ఎస్ఐటికి మొత్తం 15 అనుమానిత ప్రదేశాలను గుర్తించి చూపించాడు. కాబట్టి ఎస్ఐటి దర్యాప్తు పూర్తిగా సాక్షి చూపించిన ఆధారాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ 15 ప్రదేశాలలో తవ్వకాలు పూర్తి చేసి ఆధారాలు లభిస్తే ఆ తర్వాత దర్యాప్తు ఏ దిశగా కొనసాగాలనేది అధికారులు నిర్ణయిస్తారు. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత సాక్షి చూపించిన ప్రదేశాలను పూర్తిగా తనిఖీ చేయటమే. ధర్మస్థల ఆలయంలో మాజీ పారిశుద్ధ కార్మికుడు 1995 నుండి 2014 వరకు పనిచేసినట్టు చెబుతున్నాడు. దాదాపు 20 ఏళ్ల కాలంలో తాను వందలాది మృతదేహాలను పాతిపెట్టానని, కాల్చివేశానని, బలవంతంగా అతనితో ఈ పనిని చేయించారని అతను ఆరోపిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.